ఒక వంట చేసే ఆమె చాలా మంది చిన్నపిల్లల ప్రాణాలని కాపాడగలిగింది. ఈ ఇన్సిడెంట్ మధ్యప్రదేశ్లో ఉన్న నిమూజ్ జిల్లాలో జరిగింది. అక్కడున్న ఒక అంగన్వాడీ సెంటర్లో కాంచన్బాయి అనే ఆమె చాలా రోజుల నుంచి వంట పని చేస్తుంది. అయితే ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 12 ఆ టైంలో ఏం జరిగిందంటే పిల్లలు ఆ వరండాలో ఆడుకుంటున్నారంట. అదే టైంలో కొన్ని తేనెటీగల గుంపు వచ్చి అక్కడ ఉండే వాళ్ళని అటాక్ చేయడం స్టార్ట్ చేశాయి. ఆ చుట్టుపక్కల ఉండే చాలా మంది ఏం చేశారంటే అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశారు. కానీ కాంచన్బాయి గారు మాత్రం అక్కడ చిన్నపిల్లలకు కొడతాయేమో అని చెప్పి చాలా భయపడి ఆమె చీర కొంగుని అలాగే అక్కడుండే చాలా చేపల్ని దుప్పట్లను కప్పి పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఈ గ్యాప్లో ఆమెకు వందలాది తేనెటీగలు కుట్టేశాయి. అన్ని తేనెటీగలు కుట్టడం వల్ల ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ కొంత టైం తర్వాత కాంచన్బాయి గారు హాస్పిటల్లోనే చనిపోయారు. దీంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆమె ఫ్యామిలీకి 4 లక్షల రూపాయలు ఇచ్చిందంట. కాంచన్బాయి గారు దాదాపు 20 మంది చిన్నపిల్లల ప్రాణాలని కాపాడగలిగారు. ఆమె అంతమంది పిల్లల ప్రాణాలను కాపాడగలిగింది, కానీ తన ప్రాణాన్ని మాత్రం కాపాడుకోలేకపోయింది. ఇంత గొప్ప పని చేసిన కాంచన్బాయి గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కూడా కామెంట్స్లో షేర్ చేయండి.